చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ సాయంత్రం బీజేపీయేతర పార్టీలతో కలిసి ఈసీని కలవనున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ పై ఆరోపణలు వస్తుండటంతో దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయాలని బీజేపీయేతర పార్టీలు నిర్ణయించాయి. ఇప్పటికే ఈసీకి సమర్పించేందుకు ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. ఇక ఈసీతో భేటీ అనంతరం బీజేపీయేతర పక్షాలు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక ర్యాలీలు నిర్వహించే అంశంపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు కోల్కతా పరిణామాలపై కూడా బీజేపీయేతర పార్టీల సమావేశంలో స్పందించే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎన్ని గంటలకు బీజేపీయేతర పార్టీలు ఈసీని కలుస్తాయి? చంద్రబాబు ఢిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లే అవకాశం ఉందా? పవన్ 4 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుంటున్నారు. 4 గంటల ప్రాంతంలో ఆయన పార్లమెంట్ ఆవరణలోని గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో ఆయన భేటీ కానున్నారు. గులాం నబీ ఆజాద్ తో పాటు ఏదైతే విపక్షాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడ సమావేశమై ఎలక్షన్ కమిషన్ ను కలిసే అంశంపై చర్చించనున్నారు. మొన్న శుక్రవారం జరిగినటువంటి విపక్ష నేతల సమావేశంలో ఎన్నికల కమిషన్ కలిసి ఏదైతే ఈవీఎంలకు సంబంధించిన అంశంపై విజ్ఞప్తి చేయాలనుకున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు మరోసారి చర్చించబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చే మెమోరాండంలో ఏ అంశాలను ఉండాలి అన్న దానిపై ఇప్పటికే ఒక గత సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. వాటన్నిటిపైన మరోసారి చర్చించబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వీవీప్యాట్లన్నింటినీ కూడా లెక్కించాలి. పూర్తిగా కాకపోయినా కనీసం 50% వీవీప్యాట్లైనా లెక్కించాలని కూడా డిమాండ్ చేయబోతున్నారు. ఆ తర్వాత 5:30కు సిఈసిని కలవబోతున్నారు. సిఈసిని కలిసిన తర్వాత పశ్చిమ బెంగాల్ కూడా వెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.